మీరు మాట్లాడొచ్చు. రేగడి లక్ష్మణరావు గారు కూడా చెప్తాను, నేను ఎక్కడికి వెళ్ళిపోను. ఇప్పుడు లక్ష్మణరావు గారు మరి ఏ ఉద్యోగ రాజకీయ పార్టీలు శాశ్వత అనుకుంటున్నారంటే తెలియదు, కానీ మేము డిబేట్ అయిన తర్వాత కూడా ప్రతిరోజు సాధారణంగా మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారిని కుక్క అంటున్నారు కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కుక్క అయితే మరి ఆ కుక్క కింద మీరు పనిచేశారు కానీ మిమ్మల్ని ఏమనాలి? గజ కుక్క అనాలా, కుక్క అనాలా, నక్క అనాలా, పంది అనాలా, లక్ష్మణరావు గారు అనాలా? రెండో పాయింట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవడానికి మీరు ట్రై చేస్తున్నారు లేదా? నాగబాబు గారి ఇంటర్వ్యూ కోసం మీరు ఇప్పటికీ ట్రై చేస్తున్నారు లేదా? మరి అటువంటి కుక్క పెట్టిన పార్టీలో ఇప్పటికీ మీరు జనసేనలో జాయిన్ అవడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? ఎందుకు లక్ష్మణరావు గారు? పార్టీలు శాశ్వతం కాదు, మనం హుందాతాన్ని కాల్పోకూడదు. ఇవాళ టీడీపీ అధికారులు ఉండొచ్చు, రేపు వైసీపీ ఉండొచ్చు, లేదా జనసేన ఉండొచ్చు. ఈ కుక్క నక్క ఏంటి సార్? ఒక పక్కన జనసేనలో జాయిన్ అవడానికి ట్రై చేస్తున్నారు మీరు, ఇంకో మరో పక్కన పవన్ కళ్యాణ్ పంది అంటున్నారు, కుక్క అంటున్నారు. సరే, అసలు విషయం డిబేట్ లో పడతాం. వినిపిస్తుంది కదా సార్? ఏం పడుతుంది ప్లీజ్ సార్. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్నాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మానేశారంటే నేను అనుకోవడం, ఇప్పుడు మన చిన్నప్పుడు కాదు, మన పుట్టక ముందు, నేను పుట్టక ముందు అయితే స్వాతంత్ర ఉద్యమం కంటే ముందు ఒక అంబేద్కర్ దళితుల్ని దేవాలయంలో ప్రవేశించారు. సమయంలో పాటించండి. లక్ష్మణరావు గారు మాట్లాడదు, మీకు ఇస్తాను నేను కంక్లూడ్ చేద్దరు కానీ లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను, అప్పుడు అన్నీ చెప్పండి. ఎవరి కాళ్ళు అన్నీ నోట్ చేసుకోండి సార్, దయచేసి నోట్ చేసుకుని మధ్యలో మాట్లాడితే కంక్లూడ్ చేసే సమయంలో బాగుంటుంది, అందరికీ వినబడుతుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎస్ చెప్పండి సత్యం గారు. ఇప్పుడు ఒక అంబేద్కర్ ఎలాగైతే దళితుల గుళ్ళో ప్రవేశించడం పోరాటం చేశారో, ఒక పెరియార్ అయితే ఎట్లాగైతే చేశారో, అలాగే నేను పోరాటం చేస్తున్నానని బిల్డప్ ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా ఈ ఎత్తుగాడు ఎత్తారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పారు ప్రెస్ మీట్ లో, ఆయన అన్నది ఏంటంటే, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకునైనా నన్ను, ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన నన్నే గుళ్ళోకి వెళ్ళడానికి మీరు అడ్డుకుంటుంటే రేపు పొద్దున దళితుల మాట ఏంటి అంటే, ఇది ఎలా బిల్డప్ చెప్పి ఇంగ్లీష్ లో కూడా చెప్పింది ఇదే మాట. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మమ్మల్ని దళితులు గుళ్ళోకి ఎంటర్ కాకుండా చేస్తున్నారు. నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గుళ్ళోకి రావద్దు అంటోలే, దళితులు గుళ్ళోకి రావద్దు అంటోలే, బీసీల గుళ్ళోకి రావద్దు అంటోలే. వాళ్ళు అన్నది ఏంటంటే, హిందువులు కాని వాళ్ళు ఆ మత సాంప్రదాయాన్ని గుర్తించి గౌరవించి డిక్లరేషన్ ఇవ్వండి. డిక్లరేషన్ అంటే అది నేను జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం రాయమంటోలే. అలా అనేది నాకు వేరే మతస్థులు అయినప్పటికీ సింగిల్ లైన్, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది కాబట్టి గుళ్ళోకి వస్తున్నాను, దర్శనానికి వస్తున్నానని ఒక లైన్. నిజంగా మీరు మీ మతం మానవత్వం అయితే, మీ మతం హిందూ తత్వం అయితే, మీకు లౌకికవాదం అయితే, మీరు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానన్నదే నిజమైతే ఒక డిక్లరేషన్ ఇస్తే ఏమైంది సార్? అంటే డిక్లరేషన్ ఇస్తే హిందూ మతం పెద్దదైపోతే క్రిస్టియన్ మతం తక్కువైపోద్దా, లేదా ముస్లిం మతం తగ్గిపోతుంది? ఏంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటను కోట్ చేస్తున్నాను సార్, నేను అంటలేదు సొంత మాట. ఆయన అన్నారు దళితుల్ని అందరూ గుళ్ళు అడ్డుకోవడం కోసం చంద్రబాబు నాయుడు నా సొంతం కాదు, నేను నిత్యం విమర్శిస్తూనే ఉంటాను కానీ చంద్రబాబు నాయుడు దళితులు అడ్డుకుంటలే. లేదా బీజేపీ ప్రభుత్వం ఇంకోటి అన్నది ఏంటంటే, ఆయన డారింగ్ పీపుల్ ఎంటరింగ్ ద టెంపుల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ ఇట్ డెమోక్రసీ, ఈజ్ ఇట్ ఇండియన్, ఈ వాట్ బీజేపీ డూయింగ్ అన్నారు. బీజేపీ దానికి సమాధానం చెప్పి ఉండేది ఏంటి? నా తండ్రి అనేక సార్లు సీఎం అయ్యాడు, దేవుడికి అనేక సార్లు వస్త్రాన్ని సమర్పించాడు, నేను అనేక సార్లు సమర్పించాను, నన్నే డిక్లరేషన్ అడుగుతారా? అంటే నీ తండ్రి సీఎం అవుతే డిక్లరేషన్ ఇవ్వకూడదు ఎక్కడైనా ఉందో భారత రాజ్యాంగం? అసలు జీవో చేసింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ. ఈ రోజున సరిమర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు డిక్లరేషన్ ఇవ్వడం తప్పులేదని. ఏది మన అబ్దుల్ కలాం, అది కలాం గారు, రాష్ట్రపతి కలాం గారే తమ డిక్లరేషన్ ఇచ్చారు. ఎవరో తప్పే ఉంది సార్. సపోజ్ నేను ఏదైనా చర్చికి వెళ్తాను, మసీద్కి వెళ్తాను, అక్కడ ఏదో రూల్స్ ఉంటాయి, పాటించాలి ఖచ్చితంగా. వాళ్ళు సంతకం పెట్టమంటే పెట్టారు. అలాగే నా హిందూ మతం ఏం తప్పైపోలేదుగా. మీకు ఇష్టం ఉంటే వెళ్ళినప్పుడు రెండో ఒక్క నిమిషం సార్, ఇంకో ఏంటి క్వశ్చన్ ఏదైనా అడిగితే అడగండి. లక్ష్మణరావు గారు క్వశ్చన్ అడిగితే అడగండి. ప్రశ్న అడిగితే అడగండి. సత్యం గారు లక్ష్మణరావు గారు ప్రశ్న అడుగుతున్నారు. సత్యం గారు దేవుడి మీద నమ్మకంతోనే ఎవరైనా ఏ గుడికైనా వెళ్తారు. అది ఏ దేవుడు అవనియండి, నమ్మకంతోనే వెళ్తారు. నమ్మకం లేకుండా ఏ దేవుడి గుడి మెట్లు కూడా ఎవరు ఎక్కరు. ఈ రోజున
నేను అదే చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సార్, మసీదులకు ప్రశ్న అడుగుతా ఉన్నారు మీరు. declaration లక్ష్మణరావు గారు. వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు declaration సంతకం పెట్టారా? లక్ష్మణరావు గారు ఎక్కడైనా మసీదులకు లక్ష్మణరావు గారు క్వశ్చన్ అడుగుతా అన్నారు కదా. ఎవరు కూడా అడగలేదు. మీరు ఏదో క్వశ్చన్ అడుగుతారు, స్ట్రైట్ గా అడగండి. డిక్లరేషన్ పెట్టండి, మా మసీదుకి వస్తే మీ డిక్లరేషన్ సంతకం పెట్టండి. మిమ్మల్ని ఎవరు అడగలేదే. ఎస్, క్వశ్చన్ అడుగుతా అన్నారు, మీరు క్వశ్చన్ అడగాలి కదా. క్వశ్చన్ అడుగుతా అన్నారు. మేము ఎస్ ఎస్ సచిన్ గారు కంటిన్యూ ప్లీజ్. ఈ జీవో ఒకవేళ ఆ జీవో తీసుకొచ్చింది 1990లో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో మరి చెన్నారెడ్డి గారు అనుకుంటా 90 అంటే చీఫ్ మినిస్టర్. అది తప్పు అయితే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు వద్దని ఎందుకు పోరాడలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2010 వరకు సీఎం కింద ఉన్నాడు. ఆ జీవోని ఎందుకు క్యాన్సిల్ చేయలేదు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి జీవో చీఫ్ మినిస్టర్ కింద ఉన్నాడు. అసలు డిక్లరేషన్ అవసరం లేదని ఒక జీవో ఎందుకు చేయలేదు. అసెంబ్లీలో ఒక చట్టం ఎందుకు చేయలేదు. ఏం మాట్లాడుతున్నారు సార్ లక్ష్మణరావు గారు? సార్ మీ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎప్పుడు చేస్తారు? ఎవరు చట్టం చేశారు? ఎవరు అసెంబ్లీలో పార్లమెంట్ లో చట్టం చేశారు చెప్పండి. ఎవరు చేశారు? అక్షర సత్యం గారు. సచిన్ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. సచిన్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు సచిన్ గారు. ఎస్ లక్ష్మణరావు గారు సచిన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సచిన్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లైన్ లో ఉండండి మీరు. లక్ష్మణరావు గారు మీరు ఆగాలి. లక్ష్మణరావు గారు మీరు ఆగాలి. సచిన్ గారు లక్ష్మణరావు గారు ఏమి ఎంటర్ కాలేదు సార్. క్వశ్చన్ అడుగుతా అన్నారు. ఆయన కరెక్ట్ గా క్వశ్చన్ అడగలేదు. నేను ఆపాను ఆయన్ని. మీరు సీరియస్ అవ్వద్దు. క్వశ్చన్ నాకు అర్థమైంది. నిజంగా జీవో హిందూ మతంలోకి డిక్లరేషన్ తప్పు అయితే వైఎస్ రాజశేఖర గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఎందుకు యాక్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు యాక్ట్ చేయలేదు. ఆ రోజు జీవో చేసినప్పుడు రాజశేఖర వీధుల్లోకి ఎందుకు ధర్నాలు చేయలేదు. ఎందుకు ఉద్యమాలు చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉన్నాడుగా. మీకు అనుకూలంగా ఉంది ఒకటని, మీకు అనుకూలంగా లేకపోతే ఇంకోటనా. లౌకిక రాజ్యం అంటే హిందూ మతం తొక్కాడు, క్రిస్టియన్ మతం తొక్కాడు, ముస్లిం మతం తొక్కాడు కదా. అన్ని మతాలను సమానంగా చూడడం, అందరి అభిప్రాయాలు గౌరవించడం. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు? ప్రతి ఒక్కరి పార్టీలో గౌరవించాలి కదండి. మీరు ఇప్పుడు గౌరవించాలి. సచిన్ గారు ఇమీడియట్లీ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. విఎస్ఆర్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఎస్ లక్ష్మణరావు గారు ఆగండి, మీ దగ్గరికి వస్తాను. చౌదరి గారు కంక్లూడ్ చేయండి. సార్ మొదట ఈరోజు జరిగిన అంశం పైన మా సోదరుడు లక్ష్మణరావు ప్రశ్న ఎత్తాడు.